హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసాలో మిగిలిపోయిన సీట్స్కి సంబంధించి సీసాబ్ రౌండ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే సీసాబ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చిన డౌట్ చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఏంటంటే సీసాబ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఈ మూడు కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో లేదా +2లో 75% దాటి ఉండాలి. అన్ని సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ కలిపి ఓన్లీ సెకండ్ ఇయర్. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే 65% సెకండ్ ఇయర్లో మాత్రమే లేదా +2లో దాటి ఉండాలి. ఆ పర్సంటేజ్ దాటిన వాళ్ళు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మాత్రమే సీసాబుక్ కూడా సీట్లు అయితే వస్తారు, లేకపోతే కష్టం మనకు ర్యాంక్ వచ్చి ఉంటాయి. సో ఇందులో అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అని దానికి బ్రీఫ్గా చెప్పాలంటే, అసలు జోసాలో పార్టిసిపేట్ చేయలేదు, పెద్ద ర్యాంక్ వచ్చింది, వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. రెండోది, ఇందాక నేను చెప్పిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. నెక్స్ట్, జోసాలో పార్టిసిపేట్ చేయకపోయినా ఇందులో చేయొచ్చు. లేదు, జోసాలో పార్టిసిపేట్ చేసి ఎక్కడ సీట్ రాలేదు, వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్, జోసాలో పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చింది కానీ నచ్చలేదు, డబ్బులు కట్టలేదు, వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్, జోసాలో పార్టిసిపేట్ చేశారు, సీట్ వచ్చింది, డబ్బులు కట్టారు, కానీ కొన్ని రౌండ్స్ తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ పెట్టేసుకున్నారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు సీసాబ్లో. నెక్స్ట్, జోసాలో సీట్ వచ్చింది, జోసాలో ఏ సీట్ వచ్చిందంటే ఐఐటీలో సీట్ వచ్చింది అనుకోండి. చాలా మందికి వచ్చే డౌట్, ఐఐటీలో సీట్ వస్తే మనం సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. డెఫినెట్గా చేయొచ్చు. ఐఐటీలో సీట్ వచ్చి ఆ సీటు క్యాన్సిల్ చేసుకున్నా సీసాబ్లోకి రావచ్చు. ఆ సీటు కంటిన్యూ అవుతున్నా కూడా సీసాబ్లో ట్రై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి ఐఐటీ కాలేజీలు స్టార్ట్ అవుతాయి కదా, స్టార్ట్ వెళ్ళండి. అక్కడ మీరు జాయిన్ అయ్యారు అంటే అక్కడ ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది, జాగ్రత్త చూసుకోండి. డబ్బులు మళ్ళీ మీకు రిటర్న్ ఎవరు, ఐఐటీలో కట్టిన డబ్బులు, జోసాలో కట్టిన డబ్బులు రిటర్న్ రావు, అది గుర్తుపెట్టుకోండి. సో ఎవరికైనా ఐఐటీలో లీస్ట్ బ్రాంచ్ వచ్చింది, ఎక్కడో ఏదో వచ్చింది, సీసాబ్లో ట్రై చేస్తారు. ఐఐటీ కాలేజీకి వెళ్లకుండా సీసాబ్ వరకు వెయిట్ చేయండి. సీసాబ్లో కనుక ఐఐటీకి వెళ్ళకపోతే అక్కడ సీట్ కూడా ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది, వాడు చెప్పిన డేట్కి వెళ్ళకపోతే అక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీరు సీసాబే నమ్ముకొని ఉండాలనుకుంటే ఉండండి. ఉంటే కూడా సీసాబ్లో వస్తే ఆటోమేటిక్గా అక్కడ ఐఐటీలో వచ్చిన సీటు మీకు డబ్బులు వాళ్ళు రిటర్న్ ఇవ్వరు. మనం అర్జీ పెట్టుకున్నా కూడా వాళ్ళు ఏమి రిటర్న్ అయితే డబ్బులు అయితే ఇవ్వరు. కాబట్టి ఐఐటీలో సీట్ వచ్చి క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళైనా, క్యాన్సిల్ చేసుకోకుండా కంటిన్యూ అవుతున్న వాళ్ళైనా మీరు సీసాబ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, IIITలో కానీ ఎక్కడైనా సీట్ వచ్చింది, ఫస్ట్ రౌండ్లో ఎప్పుడు సీట్ వస్తే అప్పుడు డబ్బులు కట్టారు, మళ్ళీ లాస్ట్ రౌండ్ అయిన తర్వాత కూడా కొంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది, అది కూడా కట్టిన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారంటే చేసుకోవచ్చు. మీ జోసాలో వచ్చిన సీటు ఎక్కడికి పోదు, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సీసాబ్లో ఒకవేళ వేరే సీట్ వస్తే అప్పుడు జోసాలో వచ్చిన సీటు పోతుంది, లేకపోతే మీ సీట్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎటువంటి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు మీకు. ఓకే, అలాగే జోసాలో సీటు వచ్చి విత్డ్రా అయిన వాళ్ళు, ఎగ్జిట్ అయిన వాళ్ళు, సీటు నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు చాలా పాయింట్స్ ఇచ్చారు. ఈ పాయింట్స్ ప్రకారం నేను అన్నీ చెప్పాను దాదాపుగా. సో జోసాలో సీటు వచ్చినా రాకపోయినా, ఎందులో సీట్ వచ్చినా సరే మీరు సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 75% దాటి ఉండాలి. అన్ని సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ లాంగ్వేజ్తో కలిపి సెకండ్ ఇయర్లో మాత్రమే 75% దాటున్న ప్రతి స్టూడెంట్, ఓబీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి అయితే 65% దాటుంటే మీరు ఎవరైనా సరే సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సీసాబ్లోకి ఏంటంటే డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలి. సీసాబ్ ఫీజు 5000 కట్ చేసుకొని మీకు రిటర్న్ డబ్బులు ఇస్తారు. సీసాబ్లో ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదనుకోండి, సెకండ్ రౌండ్ కూడా వెళ్ళచ్చు. సెకండ్ రౌండ్ దాకా ఆగారు అంటే, సెకండ్ రౌండ్లో సీట్ వచ్చింది అంటే మీరు కాలేజీకి వెళ్ళిపోవాల్సిందే, లేదా డబ్బులు వదిలేసుకోవాల్సిందే. లేదు, ఫస్ట్ రౌండ్ వరకే చూసి, కావాలంటే ఫస్ట్ రౌండ్ చూసి సీటు వచ్చి నచ్చక, లేదా రాకపోయినా కూడా మీరు విత్డ్రా చేసుకుంటారంటే హ్యాపీగా చేసుకోండి. మీ డబ్బులు 5000 తగ్గించుకొని మీకు అయితే రిటర్న్ పంపిస్తారు. ఇది సీసాబ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చినటువంటి డీటెయిల్స్. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.